కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్సుల నుంచి డేటా విశ్లేషణకు మార్గం సుగమమైంది. ఇందులోని డేటాను ఏఐబి ల్యాబ్ విజయవంతంగా డౌన్లోడ్ చేసినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తునకు జూన్ 13న ఏఐబి బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఏఐబి డీజీ నేతృత్వం వహిస్తున్నారు. అదే రోజున ఘటనా స్థలంలోని రూఫ్ టాప్పై కాక్పిట్ వాయిస్ రికార్డర్లు, ఫ్లైట్ డేటా రికార్డర్లను గుర్తించారు. ఆ తర్వాత విమాన బ్లాక్ బాక్సులను కూడా స్వాధీనం చేసుకుని అత్యంత భద్రత నడుమ ఢిల్లీకి తరలించారు. జూన్ 24 నుంచి వీటిల్లోని డేటాను బయటకు తీసే ప్రక్రియను సాంకేతిక బృందం ప్రారంభించింది. విమానం ముందు వైపు ఉండే బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ను భద్రంగా బయటకు తీసినట్టు ఏఐబి చెప్పింది. జూన్ 25న మెమొరీ మాడ్యూల్ను విజయవంతంగా యాక్సెస్ చేసి అందులోని డేటాను ఏఐబి ల్యాబ్లో డౌన్లోడ్ చేసినట్టు ప్రకటించింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లో ఉన్న డేటా విశ్లేషణ కొనసాగుతోంది. దీంతో ప్రమాద సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు, ప్రమాద కారణాలను వెలికి తీసేందుకు అవకాశం ఏర్పడింది. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు ఈ విశ్లేషణ ఉపయోగపడుతుందని విమానయాన శాఖ వెల్లడించింది. అహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఘటనా సమయంలో విమానంలో 242 మంది ఉండగా ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 241 మంది మృతి చెందారు. ఈ విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడ్డంతో అందులోని పలువురు మృతి చెందారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 270 పైనే ఉన్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.